సార్ చెన్నైలో ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. అది హైదరాబాద్‌కి వచ్చేసింది. మరి ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హ్మ్. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అమరావతికి మారే అవకాశం ఉందంటారా? మారే అవకాశం కాదు. మారటం ఉండదమ్మా. ఇప్పుడు కేరళలో 3 చోట్ల ఇండస్ట్రీ ఉంది. మారదు. మారాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. అక్కడికి రావాలి. అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పడాలి. హ్మ్. ఎందుకంటే అక్కడ అన్ని వనరులు ఉన్నాయి. అన్ని టాలెంట్లు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. అక్కడికి రావాలి. రావాలంటే మన హీరోల్లో ఒక మార్పు రావాలి. హీరోలు గతంలో ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఊరికనే రాలా. ఇద్దరు హీరోలు మహానుభావులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు వాళ్ళు నిర్ణయం తీసుకుని, నాగేశ్వరరావు గారు నా సినిమాలన్నీ హైదరాబాద్‌లోనే ఆయన నిర్ణయం తీసుకుంటాం. రామారావు గారు నా సొంత సినిమాలన్నీ హైదరాబాద్‌లోనే ఆయన రామకృష్ణ స్టూడియో కట్టి ఇక్కడే తీయటం. ఈ 2 అడుగులు ఈ ఇద్దరు హీరోలు వేసిన తొలి అడుగు వల్ల ఇండస్ట్రీ వాళ్ళిద్దరూ ఇక్కడే సినిమాలు తీస్తా ఉంటాం. బయట సినిమాలు ఎక్కడ చేసి ఇక్కడే సినిమాలు తీస్తా ఉంటాం వాళ్ళ సొంత సినిమాలు. తద్వారా ఇక్కడ కొన్ని సినిమాలు చిన్న చిన్న సినిమాలు, సారథి స్టూడియో కొన్ని సినిమాలు. ఇలా మొదలై ఒక ఒక రూపు వచ్చినాక నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతోటి, చెన్నారెడ్డి గారి సహకారంతోటి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే ఆ హీరోలు తొలి అడుగు పడాలి. ఎందుకంటే హీరోలను బట్టే కదులుతుంది బండి. ఇక్కడ మన హీరోలు నేను చాలా సార్లు చెప్పాను. మన హీరోలు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఇక్కడ చేస్తాము, అక్కడ చేస్తాము, ఇండస్ట్రీ ఇక్కడ ఈ కథలొద్దు. మీరు నా సినిమాల్లో టాప్ హీరోస్ మా సినిమాల్లో ఒక సినిమా తెలంగాణలో తీస్తే, ఒక సినిమా ఆంధ్రాలో తీస్తాం. బేస్‌గా తెలంగాణ బేస్‌లో ఒక సినిమా అయితే, ఆంధ్ర బేస్‌లో ఒక సినిమా తీస్తామని చేయండి. ఒక పవన్ కళ్యాణ్, ఒక బాలకృష్ణ, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక పుష్ప, ఇలా టాప్ ఒక రామ్ చరణ్, ఒక పెద్ద ఈ టాప్ లైన్‌లో ఉన్న పెద్ద హీరో మహేష్ బాబు. ఈ టాప్ లైన్‌లో ఉన్న పెద్ద హీరోస్ అందరూ ఇహ మీద నుంచి మా స్టారర్‌లో ఒక సినిమా తెలంగాణ బార్డర్‌లో తీస్తే, ఒక సినిమా ఆంధ్ర బార్డర్‌లో తీస్తాం. సరే తీస్తాం. ఆ! ఒక బ తి ఒక సినిమా తెలంగాణ బార్డర్‌లో తీస్తే, ఒక సినిమా ఆంధ్ర బార్డర్‌లో తీస్తామని అనౌన్స్ చేయమనండి. బ్రహ్మాండంగా ఇండస్ట్రీ అక్కడ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళ సినిమాలు అలా అనేటప్పటికి సంవత్సరంలో ఒక 5, 6 పెద్ద స్టారర్ సినిమాలు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటాయి. పెద్ద స్టారర్ సినిమాలు షూటింగ్ జరుగుతుంటే అక్కడ టాలెంట్, అక్కడ లొకేషన్స్, బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. రాజమండ్రి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎక్స్ట్రార్డినరీ లొకేషన్స్ ఉన్నాయి. కోనసీమ కావచ్చు, బ్రహ్మాండమైనవి ఉన్నాయి కదా! ఆ లొకేషన్స్ వాడుకుంటారు. అక్కడ టాలెంటు, కళలకు కానాచి రాజమండ్రి, తెనాలి, ఆంధ్ర ప్యారిస్ తెనాలి అన్న తెనాలి, రచయితలు, సాహితీవేత్తలు, నటులు, కళాకారులు బ్రహ్మాండమైన అవైలబుల్ టాలెంట్ ఉంది. వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చంటే ఇక్కడికొచ్చి వాళ్ళ కుటుంబాలు, సంసారాలను వదిలేసేసి ఇక్కడికొచ్చి ఇప్పుడు ఎప్పుడొస్తదో ఇక్కడికొచ్చారనుకోండి. వస్తే ఎప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుందో తెలీదు కదా! సో, కాలాన్ని ఇక్కడ వెచ్చించి కుటుంబాన్ని అక్కడ వదిలి రాలేరు. సో, ఆ టాలెంట్ అక్కడే ఆగిపోతది. సో, మనం అక్కడికెళ్తే ఇవాళ తెలంగాణకి రాబట్టి కదా, హైదరాబాద్‌కి రాబట్టి కదా ఇవాళ ఎంత కొత్త టాలెంట్ చూస్తున్నాం తెలంగాణ నుంచి. కొత్త మంది ఎంత రైటర్లు, రచయితలు, నటులు ఎంతమందొచ్చారు. వీళ్ళందరూ కొత్తగా పుట్టుకొచ్చారు కాదు ఉన్నారు. కానీ అక్కడికి రాలేకపోయారు చెన్నైకి. వాళ్ళ బాధ్యతలు వదులుకొని రిస్క్ చేసుకొని రాలేకపోయారు. ఇప్పుడు ఇక్కడే ఉంది కనుక అవైలబుల్ వాళ్ళ పనులు చూసుకుంటూ ఇక్కడ వాళ్ళ టాలెంట్‌ని పరీక్షించుకుంటున్నారు. కుదిరినోడికి కుదురుతుంది వస్తున్నారు. అట్లాగే అక్కడ కూడా మనం అక్కడికెళ్తే సినిమాలు అక్కడ షూటింగు మొదలెడితే ఒక 10 సినిమాలు పెద్ద సినిమాలు జరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇంకో 10 చిన్న సినిమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ టాలెంట్ ఉపయోగపడుద్ది. అక్కడ టాలెంటు అందరూ వాడుకోవచ్చు. ఉపయోగపడుద్ది. అది జరుగుద్ది. ఈ నిర్ణయం జరగాలి. ఇది చేయాలంటే ఎవరు చేయాలి? ఎఫ్‌డీసీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అడుగెయ్యాలి ముందు. నేను గతంలో పోసాని కృష్ణమూర్తి ఉన్నప్పుడు కూడా అదే చెప్పాను. అంత విజయ్ చంద్ర ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారిక్కడ. ఎఫ్‌డీసీ అంటే ఊరినే చైర్‌లో కూర్చొని మీటింగులు రండి, రండి అంటే రాదు. మీరు గత చరిత్ర మనం ఎలా ఒకడి నుంచి ఒక చోటుకొచ్చాం. ఎలా ఇండస్ట్రీ ఒక చోటు నుంచి ఒకటికొచ్చింది. ఎలా చెన్నైలో మోడర్న్ థియేటర్స్ సేలంలో ఉంటే వాళ్ళెలా చెన్నైకొచ్చింది ఆ ఇండస్ట్రీ. ఎట్లా వచ్చింది? చరిత్ర చూసుకోవాలి ఇండస్ట్రీ చరిత్ర. కేరళలో ఎట్లా 2 చోట్ల ఏర్పడింది. ఈ చరిత్ర చూసుకొని అన్ని చోట్ల కూడా కామన్ టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోలు, దర్శకులు తీసుకున్న అడుగే. మేము ఇక్కడ చేస్తామని వాళ్ళు అడుగు తీసుకున్నాక దాంతోపాటు వాళ్ళ వెనకాల ఒక 10 మంది అట్లా ఇండస్ట్రీ నిదానంగా కాలక్రమంలో అయింది. ఇది చరిత్ర. ఈ చరిత్రను మనం అధ్యయనం చేసుకుని
మనం ఇండస్ట్రీ ఆంధ్రాలో కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పడటానికి చేయాలి. ఇక్కడ నుంచి షిఫ్టింగ్ ఇవన్నీ జరగవు. అవి జరిగే పనులు కావు. జరగాలని కోరిక కూడా అనవసరం. ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంటుంది, తప్పే ఉంది. తెలంగాణలో ఒక ఇండస్ట్రీ ఉంటుంది, అక్కడ ఒక ఇండస్ట్రీ ఉంటుంది. అక్కడ ఇంకో ఇండస్ట్రీ ఏర్పడటానికి మనకు సాయశక్తుల్లో మనం ఆలోచించి గత చరిత్ర ఎలా గమనం జరిగింది అది ఆలోచన చేయాలని చాలాసార్లు చెప్పాను. చాలా డిబేట్లు కూడా చెప్పాను. వాళ్ళతోటి పర్సనల్గా కూడా నాకున్న పర్సనల్ ఈక్వేషన్లో పోసారి కృష్ణమల్లికి కానీ విజయశంకర్ కానీ చెప్పిన రోజులు ఉన్నాయి. చూద్దాం మరి. ఇప్పుడు దిల్ రాజు అయ్యాడు. దిల్ రాజు ఇక్కడికి తెలంగాణ, ఆయనకి అవసరం లేదు ఆంధ్రలో ఏర్పడటం అనేది. నేనేంటంటే మనకు విశ్వాసం ఉండాలంటున్నాను. మనం ప్రతి సినిమా వాడు ఇక్కడ తినే ప్రతి ముద్దలో, సినిమా వాడు తినే ప్రతి ముద్దలో ఆంధ్ర వాళ్ళ డబ్బు ఉంది. ఆంధ్ర వాళ్ళ డబ్బు వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళు ఇస్తున్న షేర్ మనకు వస్తుంది. వాళ్ళు ఇస్తున్న సొమ్ము మనం తింటున్నాం. ఆ విశ్వాసం చూపించాలి. అక్కడ కూడా ఇండస్ట్రీ ఏర్పడాలని. మనం ఇక్కడ తెలంగాణలో కాదు, ఆంధ్ర వాళ్ళ సొమ్ము కూడా మనం తింటున్నాం. ఆంధ్ర ప్రేక్షకులు ఇస్తున్న భిక్షం కూడా మనం తీసుకుంటున్నాం. వాళ్ళు ఇస్తున్న భిక్ష మనం అందుకుంటున్నాం. కనుక ఆ విశ్వాసం ఉండాలి. మనం అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పడటానికి సహకరించాలి, ముందడుగు వేయాలని నా కోరిక.